మీరు ఒక్కసారి మన జిల్లా విద్యాశాఖాధికారి వారు చెప్పిన విషయాలు దగ్గరగా అన్నారు కదా, కానీ వాస్తవం ఏంటంటే 2 జిల్లాలను ఇప్పుడు తీసుకుంటే మనం 22 మండలాలకి 19 మండలాలకి మాత్రమే ఇక్కడ జరుగుతుంది కదా. ఈ 19 మండలాల క్రైటీరియా తీసుకుంటే స్టేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈజ్ ద టాప్. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇక మా అందరికీ ఆప్తులు ఆత్మీయులు విషయాన్ని సమగ్రంగా చెప్పడంలో నిష్ణాతులు గౌరవనీయులు మా అందరికీ గౌరవ పాత్రులు గౌరవ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ సభ్యులు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ వారికి శుభ స్వాగతం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మా అందరికీ చెప్పాం కదా ఇందాక, వ్యవస్థ నడిచేటప్పుడు గౌరవ జిల్లా విద్యాశాఖాధికారితో చక్కని సమన్వయంతో వ్యవస్థను అత్యంత సమర్థతతో నిర్వహిస్తున్నటువంటి అధికారిగా, అంతకు మించి ప్రేమానురాగాలు ప్రతి వ్యక్తి యందు ఉండాలని నమ్మినటువంటి వ్యక్తిగా గౌరవ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ సమగ్ర శిక్ష జి మమ్మీ గారిని తమ అమూల్యమైనటువంటి ఆశీర్వాదోపన్యాసాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ముందుగా షైనింగ్ స్టార్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపిస్తున్న మన గౌరవ డిఈఓ గారికి అండ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు, ఎంఈఓస్, ఇతర సిబ్బంది, సెక్టోరల్ ఆఫీసర్సు, ఎక్స్పర్ట్ టీచర్సు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్, ఈ షైనింగ్ స్టార్స్కి సంబంధించిన తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. షైనింగ్ స్టార్స్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 136 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఇందుకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన జిల్లాలో ప్రత్యేకంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేసి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయించి ఇంతటి చక్కటి రిజల్ట్ 10th క్లాస్లో గత 2 ఇయర్స్గా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలపడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, తల్లిదండ్రులకు కానివ్వండి, స్టూడెంట్స్కి, అదేవిధంగా మన విద్యాశాఖ సిబ్బంది, టీచర్స్, ఎక్స్పర్ట్స్, డివైఈఓస్, ఎంఈఓస్, మన డిఎస్ఓ గారు, సెక్టోరల్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ విధంగా విద్యను అందిస్తున్నారు, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది స్టేట్ లెవెల్లోనే మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారితో మీటింగ్ జరిగినప్పుడు మన జిల్లాని మిగతా జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే మన జిల్లాలో చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మిగతా జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి గాను మన ఎక్స్పర్ట్ టీచర్స్ని అందరికీ ఆహ్వానం అందడం, అదేవిధంగా మన డిఈఓ గారితో మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు మాట్లాడేటప్పుడు నేను కూడా ఆ మీటింగ్కి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మన డిఈఓ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఇలాంటి అధికారులు మన జిల్లాలో ఉండడం నిజంగా మన స్టూడెంట్స్, పేరెంట్స్ చేసుకున్న అదృష్టంగా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. టీచర్స్ని చూసినట్లయితే, నేను జనరల్గా స్కూల్ విజిట్స్కి వెళ్ళినప్పుడు టీచర్స్ని చూసినట్లయితే చాలా చక్కగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి
వారు చక్కటి రిజల్ట్, మంచి ఫలితాలు ఎడ్యుకేషన్ పరంగా చక్కటి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మరి ఇంకా ఈ జిల్లాలో ప్రత్యేకంగా మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కెరీర్ గైడెన్స్ అని ఒక స్పెషల్ కెరీర్ ట్రీని ప్రతి హై స్కూల్లో కూడా పెయింట్ చేయించి, మీరు ఈ 10th క్లాస్ తర్వాత అంటే ఇంచుమించుగా 8th క్లాస్ నుంచి కూడా ఈ పిల్లలకి నెలలో 2-3 క్లాసులు కెరీర్ గైడెన్స్ మీద మీకు అందరికీ కూడా ఏ విధంగా కెరీర్లో సెటిల్ అవ్వాలి, మీ కెరీర్ పాత్ ఏ విధంగా నిర్ణయించుకోవాలి అనే విషయాలపై చర్చించడానికి ఆ కెరీర్ ట్రీ అనేది మీ స్కూల్స్లో పెయింట్ చేయించడం, అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది మన ఐపోలవరం ఎంఈఓ గారు కానీ అదేవిధంగా మన డిఈఓ సార్ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏంటంటే ఏం చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, నెక్స్ట్ కెరీర్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే జనరల్గా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ మన వెల్ విషర్స్ ఎవరైనా చెప్పిన సలహాలు పాటిస్తూ ముందుకెళ్ళేవాళ్ళం, ఆ విధంగా చదువుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా స్కూల్ లెవెల్లోనే మీకు మన టీచర్స్ నుంచి కానివ్వండి, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కలెక్టర్ సార్, హానరబుల్ కలెక్టర్ సార్ చాలా చక్కటి కెరీర్ గైడెన్స్ అనేది మీకు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే మీరందరూ ముందుగానే ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి, ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అనేది ఏర్పాటు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశం. అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్తో పాటు నేను తెలియజేసేది ఏంటంటే ఈ చదువుకునే ఏజ్లో కంప్లీట్గా చదువు మీదే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వాలని, మంచి పొజిషన్లో మీరు అందరూ సెటిల్ అయ్యి మంచి ఉన్నత స్థానాలు చేరుకోవాలని చెప్పి షైనింగ్ స్టార్స్ అందరికీ కూడా మరి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇతరత్ర వ్యాపకాల మీదకి డైవర్షన్ అనేది, అంటే ఇప్పుడు ఈ ఏజ్లో మీరందరూ కూడా ఇంచుమించు టీనేజ్లో ఉన్నారు కాబట్టి ఇతరత్ర వ్యాపకాల మీదకి డైవర్షన్ అనేది వెళ్లకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్టివిటీస్ మీద మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా మంచిగా మీరు ఇంకా ముందు ముందు కూడా మంచి ఉన్నత స్థాయికి చేరుకొని ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి. అదేవిధంగా ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 20,000 ఈచ్ స్టూడెంట్కి, షైనింగ్ స్టార్కి 20,000 క్యాష్ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం అయినప్పటికీ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి చదువు విషయంలో ఇంకా మంచిగా అనే ఉద్దేశంతో ఈ సెలక్షన్ చేయటం, అన్ని కేటగిరీస్ నుంచి కూడా ఈ సెలక్షన్ అనేది చేయడం జరిగింది. సార్ తెలియజేశారు మీకు డిఈఓ గారు చాలా వివరంగా. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ డిఫరెన్స్ లేకుండా ప్రతిభ ఎక్కడున్నా కూడా ప్రతిభను గుర్తించాలి, వాళ్ళకి మనం అభినందనలు తెలియజేయాలి, సత్కరించాలనే ఉద్దేశంతో ఈ షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఈ సందర్భంగా మిమ్మల్ని చూసి నెక్స్ట్ ఇంకా 9th క్లాస్, ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాస్లో వచ్చిన పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, ఇతర పిల్లలు అందరూ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ పొంది చక్కగా చదువుకుంటారని, అదేవిధంగా మీరు మీ జూనియర్స్కి చక్కటి గైడెన్స్ ఇచ్చే విధంగా పిల్లలందరూ కూడా మీరు షేర్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా చదువుకున్నారు అనే విషయాల్ని, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఎన్ని గంటలు చదివారు, దేనివల్ల ఇలా మార్కులు పొందగలిగారు, టీచర్స్ తోటి ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారు అనే విషయాలు అన్నీ కూడా మీరు మీ స్టూడెంట్స్, జూనియర్స్ తోటి షేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ స్కూల్స్లో, మీరు చదివిన స్కూల్స్లో గర్వకారణంగా మీరు చక్కటి పొజిషన్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్ని విజిట్ చేసి మీ అనుభవాలని ఆ స్కూల్ స్టూడెంట్స్తో పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీకు అందరికీ కూడా ఇంతటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా తల్లిదండ్రులకి, స్కూల్స్ హెచ్ఎంస్, సిబ్బంది, టీచర్స్, డివైఈఓస్, ఎంఈఓస్, సెక్టోరల్ ఆఫీసర్స్, డిసిఈబి గారు,
డిఈఓ గారు, డిఎస్ఓ గారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మేడం చెప్పాను కదా, వ్యవస్థలో ఉన్నతమైన సేవలు